నోరుడిచే చేపల పులుసు రెడీ. హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు V9 టీవీ. నేను మీ విజయ్. వెల్కమ్ టు V9 టీవీ నెట్వర్క్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ టు అవర్ V9 టీవీ నెట్వర్క్. Please share, subscribe and like. Thank you viewers. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇవాళ కానాగర్తలు ఫ్రై అండ్ పులుసు ఎలా పెట్టాలో. ఇవాళ బీచ్లో బాగా కాస్ట్లీగా ఉన్నాయి. సో 2-3 బీచ్లు ట్రై చేస్తే కానీ ఒక బీచ్లో దొరకలేదు. డైరెక్ట్గా వల నుంచి వచ్చిన చేపలు ఇవి. ఫ్రెష్గా కట్ చేయించి తీసుకొచ్చాము. ఇవి కానాగర్తలు. జస్ట్ స్టార్ట్ అవర్ కానాగర్తలు ఫ్రై అండ్ చేపల పులుసు. నీట్గా కళ్ళుప్పులో కడుక్కోవాలి. దాంతోపాటుగా కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. అప్పుడు వీఆర్ రెడీ ఫర్ కుకింగ్. చూసారా మీరు? పైన తలలు కనిపిస్తున్నాయి, కింద తోకలు కనిపిస్తున్నాయి, మధ్యలో పొట్ట కనిపిస్తుంది. సో తల పొట్ట మనం పులుసులో వేసుకుంటాం, తోకలు ఫ్రైలో చేసుకుందాం. నౌ గెట్ స్టార్ట్. కావాల్సిన రెసిపీ ఇంగ్రీడియంట్స్: చాప్ చేసిన ఆనియన్, చాప్ చేసిన పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, కొత్తిమీర, ఇంకా మెత్తగా గుజ్జు తీసుకున్న పులుసు అండ్ టేస్ట్ కోసం సాల్ట్, కొరియాండర్ పౌడర్. నెక్స్ట్ మనం ఫిష్ మసాలా యాడ్ చేస్తాం దీంట్లో. ఇప్పుడు ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఇందులో మనం తోకలు తీసుకుంటాం ఫ్రైకి. దానికి మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉప్పు కారం యాడ్ చేస్తాం. దాన్ని బాగా మసాలాలో దట్టించి కలిపి బాగా మనం ఫ్రై ఆయిల్లో వేస్తాం. చేపల పులుసుకి కొద్దిగా నూనె వేగిన తర్వాత బాగా చాప్ చేస్తాం. వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిరపకాయలు నీట్గా వేసుకోవాలి. దీంతో వేగే వరకు ఉల్లిపాయలు దూరగా వేగాయి. అందులో కావలసినంత కారం, పసుపు, కొరియాండర్ పౌడర్, టేస్ట్కి ఉప్పు, మనం ఇందాక కలుపుకున్న చింతపండు పులుసు. ముందు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్, ఉప్పు, కారం, మసాలా దగ్గర యాడ్ చేసాం. ఫిష్ మసాలా కూడా యాడ్ చేసాం పులుసులో. ఇప్పుడు చింతపండు పులుసు కలుపుతున్నాం. ఇప్పుడు పులుసు బాగా మరిగింది. అందులో చేప ముక్కలు ఒక్కొక్కటిగా యాడ్ చేయండి. బాగా కలిపి ఉడికే వరకు వెయిట్ చేయాలి. నోరు నుంచే చేపల పులుసు రెడీ అవుతుంది. రెడీ చేపల పులుసు. నేను మీ విజయ్. హలో మై లవ్లీ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ హ్యాపీ సండే. విజయ్ గారు చెప్పినట్టు ఇంతకు ముందు మనం పులుసులో ముక్కలు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ముక్కలు బాగా ఉడికాయి, పులుసు కూడా దగ్గరగా అయింది.
సో మనం ఎప్పటి నుంచో నేను మా వారు అనమాట మేము వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు చేపల పులుసు రెడీ అవుతుందా తిందామా అని. సో సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. పర్ఫెక్ట్గా చేపల పులుసు అయితే వచ్చింది. మాకు తెలిసిన రెసిపీ మేము చేసాము. ఇంకా వెరైటీ లేదంటే ఏమైనా చేపల పులుసులో ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్గా ట్రై చేస్తుంటారు కదా, అలా మీకు తెలిసిన పద్ధతి ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. మళ్ళీ ఇంకో రెసిపీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. నేను మీ కావ్య విజయరెడ్డి. చేపల పులుసు రెడీ.